ప్రైజ్ ది లార్డ్. ఆగస్టు 9, 2024 ఈరోజు దేవుని వాక్యం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 13వ వచనం. మన చీకటి క్షణాల్లో కూడా దేవుడు మనతో ఉన్నాడని, మన కన్నీళ్లను నాట్యముగాను, మన దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడని గుర్తు చేస్తుంది. మనం ఎలాంటి పోరాటాలను ఎదుర్కొన్నా దేవుని ప్రేమ మరియు కరుణ ఎల్లప్పుడూ మనల్ని పైకి లేపడానికి మరియు మనకు నిరీక్షణ మరియు పునరుద్ధరణ యొక్క భావాన్ని తీసుకురావడానికి ఉన్నాయని ఇది మనకు చూపుతుంది. దుఃఖంలో చిందించే ప్రతి కన్నీటి చుక్క దేవుని సున్నితమైన స్పర్శతో తుడిచివేయబడి లోతైన ఓదార్పు మరియు శాంతితో నింపబడతాము. మన బాధను ఆనందంగా మరియు మన నిరాశను ఆశగా మార్చడానికి దేవుడు మన స్థిరమైన ఓదార్పు మరియు బలానికి మూలం. కాబట్టి మనకు ఎలాంటి పరీక్షలు ఎదురైనా మనకు ఓదార్పు మరియు పునరుద్ధరణను తీసుకురావడానికి దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడని తెలుసుకుని ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుందుముగాక. ఆమెన్.